వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో సప్తమ స్కంధంలోని విశేషాలు మనం యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాము. ప్రహ్లాదుడు దైత్య బాలకులందరికీ కూడా హరిభక్తిని నేర్పిస్తూ ఉన్నాడు. అది తెలుసుకున్నటువంటి వాళ్ళు గురువుగారు చెప్పినటువంటి పాఠాల మీద కూడా శ్రద్ధ పెట్టడంలా. దాంతో ఆచార్యులకి ఈ విషయం తెలిసి భయపడిపోయి గబగబా బయలుదేరి హిరణ్యకశిపుడి దగ్గరకు వచ్చి, ఓ దైత్యనాథ, రక్షోబాలురలెల్ల నీ కొడుకు చేరంచీరిలోన ఆ శిక్షా మార్గములెల్ల కల్లలని ఆక్షేపించి, నా శిక్షా మార్గములెల్ల కల్లలని ఆక్షేపించి తానందరన్ మోక్షాయత్తుల చేసినాడు మనకున్మోసంబు వాటిల్లే. ఓ ప్రభో, మనందరికీ మోసం జరిగిపోయింది. నీ పిల్లవాడు తాను హరిభక్తుడవటమే కాకుండా ఆశ్రమంలో గురుకులంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా హరిభక్తుల్ని చేసేశాడు. మోసంబు వాటిల్లె నీ దక్షత్వంబున చక్క చేయవలయుం దైత్యేంద్ర వంశాగ్రణి అని ఆ హిరణ్యకశిపునితో చెప్పాడు ఆచార్యుల వారు. అది చెప్పంగానే హిరణ్యకశిపునికి ఎక్కడలేని కోపం వచ్చింది. ప్రహ్లాదుడిని పిలిపించాడు. రెండు చేతులు జోడించి ప్రహ్లాదుడు వినయంగా అలాగే తండ్రి గారి ముందు నుంచునున్నాడు. హే దుర్వినీత మందాత్మన్ కులభేదకరాధమా. ఎవరికైనా సుగుణాలు కలిగినటువంటి కుమారుడు కలిగితే ఆనందిస్తారు. నాకు జీవితంలో ఇక సమస్య లేదు, పిల్లాడు కలిసొచ్చాడు, భక్తుడు సజ్జనుడు అనుకుంటారు. కానీ హిరణ్యకశిపుడు మాత్రం సాధువు సజ్జనుడు భక్తుడు అయినటువంటి ప్రహ్లాదుణ్ణి అనరాని మాటలతో దూషిస్తున్నాడు. దుర్వినీత, దుష్టమైన వినయం కలిగినటువంటి వాడా అంటున్నాడు. మందాత్మన్, ఓ మందబుద్ధి, హరిని సేవిస్తావా నువ్వు? కులభేదకర, మన వంశానికి అవసరమైనటువంటి భక్తి లేకుండా మన శత్రువైనటువంటి హరి మీద భక్తి పెట్టుకున్నావు కాబట్టి నీవు కులాన్ని పాడు చేస్తున్నావు. నీలాంటి వాడి వల్ల నాకు ప్రయోజనం లేదు. స్తబ్ధం మచ్ఛాసనోద్ధూతం, ఏ మాట చెప్పినా కూడా అలాగే తటస్థంగా ఉంటాడు, ఏమీ మాట్లాడు ప్రహ్లాదుడు. అది కూడా హిరణ్యకశిపునకు ఎంతో దుఃఖంగా ఉంది, బాధగా ఉంది, కోపంగా ఉంది. మచ్ఛాసనోద్ధూతం, నా శాసనాన్ని నీవు అతిక్రమించావు ప్రహ్లాద, అందువల్ల నిన్ను నేష్యేత్వాద్య యమక్షయం, యమపురికి పంపిస్తా నిన్ను, నీవు బ్రతకటానికి అనర్హుడవు అని భయపెడుతూ ఉన్నాడు హిరణ్యకశిపుడు. కానీ ప్రహ్లాదుడు ఏమాత్రమూ భయపడల. అప్పుడు చెబుతున్నాడు ఈ హిరణ్యకశిపుడు, నాకు కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసా? క్రుద్ధస్య యస్య కంపంతే త్రయో లోకాః సహేశ్వరాః. నాకు కోపం వస్తే మామూలుగా ఉండదు. ముల్లోకాల్లో ఉండేటువంటి దేవతలందరూ భయభ్రాంతులైపోతారు. కానీ తస్య మే భీతవన్మూఢ శాసనం కిం బలోత్యగాః. ఎంతో బలసంపన్నులైనటువంటి దేవతలంటే వాళ్లకు ఏదైనా వెనకాల తగినటువంటి ఊతం ఉండొచ్చు రక్షించేవాళ్ళు. కానీ నీకెవరున్నారోయ్? నాతో గనక నీవు ప్రతిఘటిస్తే నిన్ను రక్షించటానికి తగినటువంటి బలం నీకెక్కడి నుంచి వచ్చింది? నిన్ను రక్షిస్తానని ఎవరైనా చెప్పారా? బలవంతుడనే జగముల బలములతో చనక వీరభావమున మహాబలుల జయించితి. నీ తండ్రినైనా నా గురించి నీకు సరిగ్గా తెలియదు. ఎవరితో అయినా యుద్ధానికి బయలుదేరితే వెనకాల ఎంతమంది సంఖ్య ఉన్నారు నాకని కూడా నేను చూసుకోను. వేల మంది సైన్యంతో బయలుదేరి యుద్ధానికి వెళ్ళే అలవాటు నాకు లేనే లేదు.
నేనొక్కడే ఎక్కడికైనా వెళ్ళి ఎదురుకుండా ఉన్నటువంటి శత్రువులు ఎన్ని వేల మంది అయినా కూడా లెక్క లేకుండా జయించేంతటి సత్తా నాకుందయ్యా ప్రహ్లాద, ఏమనుకుంటున్నావు నువ్వు అనంగానే ప్రహ్లాదుడు అన్నాడు. ఈ హిరణ్యకశిపుడేమో మండించేటువంటి అగ్నిలాగా బుస్సుమని పైకి రావటం, ప్రహ్లాదుడేమో దాని మీద నీళ్లు చల్లినట్టుగా తేలికగా హాయిగా మాట్లాడటం. మనలో ఉగ్రత్వం వచ్చినప్పుడు దాన్ని ఎదుటివాళ్ళు పట్టించుకోకుండా భయపడకుండా ప్రశాంతంగా ఉంటూ చిరునవ్వు నవ్వితే ఎలా ఉంటుంది? ఇప్పుడు హిరణ్యకశిపుని పరిస్థితి అలా ఉంది. ప్రహ్లాదుడు అంటున్నాడు, నాన్నగారు, బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు. తండ్రి, బలవంతులు బలహీనులు అని ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అది మనం చూసే దృష్టిలోనే ఉంది. వీళ్ళు బలహీనులురా, వీళ్ళని ఏమైనా చేసేయచ్చు, అమ్మో వాళ్ళు బలవంతులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. ఇవన్నీ మన మానసిక దౌర్బల్యం వల్ల కలిగేటువంటి భావాలు. భగవంతుడి దృష్టిలో దుర్బలులు బలవంతులు అని ఎవరూ లేరు. వాళ్ళందరికీ దిక్కై ఉన్నటువంటి వాడు పరమాత్మ. వాళ్ళకే కాదు, నీకు నాకు బ్రహ్మాదులకు, బ్రహ్మ మొదలైనటువంటి మహానుభావులు దేవతలందరికీ కూడా దిక్కైనటువంటి వాడా పరమాత్మ. ప్రాణులకు బలమెవ్వండు, సమస్తమైన జీవకోటికి ఆధారమైనటువంటి వాడు. అట్టి విభుడు బలమసురేంద్ర, ఆ పరమాత్మయే, ఆ శ్రీ మహావిష్ణువే నాకు నిజమైనటువంటి బలము అని ప్రహ్లాదుడు శాంతంగా చెప్పాడు. నకేవలం మే భవతశ్చ రాజల్ సవై బలం బలినాం చ పరేషాం పరే వరేమి స్థిరజంగమాయే బ్రహ్మాదయో ఏన వశం ప్రణీతాః. నీకు నాకే కాదు, సమస్తమైన జగత్తుకు అతడే దిక్కు. శత్రువులని తనవాళ్లని ఆలోచించకుండా స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ జగత్తు అంతటినీ రక్షించేది ఎవడనుకుంటున్నావు? ఆ పరమాత్మ శ్రీ మహావిష్ణువే. ఆ విష్ణువు యొక్క గొప్పతనాన్ని గురించి చెబుతాను విను అని నిర్భీతిగా తండ్రి ఎదుట నిలబడి ప్రహ్లాదుడు మాట్లాడుతూ ఉన్నాడు. స ఈశ్వరః కాలః ఉరుక్రమోసౌ ఓజస్సః సత్వ బలేంద్రియాత్మ. ఆ శ్రీ మహావిష్ణువు అంటే సాక్షాత్తు ఈశ్వరుడే, సర్వశక్తి సంపన్నుడు. ఆయన చేయలేంది ఏమీ లేదు. ఉరుక్రమః, ఆయన పరాక్రమాన్ని ఇంత అంత అని లెక్కబెట్టి చెప్పడానికి వీలే లేదు. ఓజహ సహః, ఓజహ ఆది రూపుడు, అందరికన్నా మొట్టమొదటివాడు ఆ పరమాత్మయే. సహః, ఎంత పరాక్రమం ఉన్నా, ఎంత గొప్పవాడైనా, ఘటన సమర్థుడైనప్పటికీ కూడా క్షమాగుణం కలిగినటువంటి వాడు. అతన్ని శత్రువుగా భావిస్తున్న నువ్వైనా ఒక్కసారి నన్ను రక్షించంటే చాలు, నిన్ను రక్షిస్తాడు. ఒకసారి ప్రయత్నించి చూడు తండ్రి. సర్వ సత్వ బలేంద్రియాత్మ, జ్ఞానేంద్రియ శక్తి, మనశ్శక్తి, దేహశక్తి, బలము, ఇవన్నీ కూడా ఆ పరమాత్ముడే అయి ఉన్నాడు అని ఇలా చెబుతూ ఉన్నాడు. అనంగానే వ్యాఖ్యాకారులు గమ్మత్తుగా ఒక వాక్యం ప్రయోగించారు ఇక్కడ. హిరణ్యకశిపునిలో కలిగినటువంటి సందేహాన్ని ఆవిష్కరిస్తూ, బలము శక్తి అన్నీ ఆ పరమాత్ముడే అంటున్నావు కదా, మరి నాకు శత్రువు అతను, నాలో ఉన్న శక్తికి కూడా అతడే కారణమా? నను మచ్చత్రు అసౌ కథం మమాపి స ఏవ బలం స్యాత్. నా శక్తి నా బలం నాది, నా తపశ్శక్తి నాది, నా బలానికి కూడా అతడే కారకుడు అంటావా ప్రహ్లాదా అంటే దానికి సమాధానంగా ఒక అద్భుతమైనటువంటి శ్లోకరత్నాన్ని అందిస్తున్నారు. ఓ తండ్రి, ఏ బలమో ఏది నిజమైన బలమో తెలియాలంటే నువ్వేం చేయాలో తెలుసా? జహ్యాసురం భావమిమం త్వమాత్మనః సమం మనోధత్స్వన సంతి విద్విషః. అసలు శత్రువులనేవాళ్ళు మిత్రులనేవాళ్ళు ఎవరూ లేరు. ముఖ్యంగా శత్రువులనేవాళ్ళు నీకు కనిపించరు నేను చెప్పినట్టు ప్రయత్నిస్తే. జహ్యాసురం భావమిమం, రజోగుణాన్ని తమోగుణాన్ని బాగా రెచ్చగొట్టేటువంటి ఆ అసుర భావాలు ఏవైతే ఉన్నాయో, దుష్టభావాలు. అసుర భావాలంటే లోకంలో ఉన్న వాళ్ళకి అపకారం చేసేవి,
మన వల్ల సమాజానికి హాని కలిగించేటువంటి గుణాలు ఏవైతే ఉంటాయో మనలో అవే అసుర భావాలు. అలాంటి భావాలు నీలో చాలా ఉన్నాయి. నేనే గొప్ప, నేనే కర్త, నేనే క్రియ, అన్నీ నడిపించేది నేనే అని నేను నేను అనుకుంటున్నావు కదా, ఆ భావాన్ని విడిచిపెట్టి చూడు తండ్రి. ఆసురం భావమిమం, అప్పుడు నీకు తెలుస్తుంది. సమం మనోధత్స్వ, మనస్సుని సమానంగా ఉంచుకో, హెచ్చు తగ్గులు లేకుండా, అప్పుడు తెలుస్తుంది. ఋతే అజితాదాత్మన ఉత్పథస్థితాత్, అజితాత్ ఉత్పథస్థితాత్ ఆత్మనః అంటే అందరికీ ఉండవలసినటువంటి, అందరితో సమానమనేటువంటి భావాలు లేకుండా నీ మనోభావం అనేది వ్యతిరేకంగా ఉంది. సమాజంలో అందరినీ భగవత్ స్వరూపులుగా చూడలేనటువంటి ఒక భావన, దుర్భావన నీలో ఉంది. అదే ఉత్పథస్థితమైనటువంటి మనస్సు. ఆ మనస్సుని గనక నీవు సమంగా పెట్టుకున్నట్లయితే, అందరి ఎడల సమానంగా ఉంచినట్లయితే, తద్ధిహ్యనంతస్య మనస్సమర్పణం, అప్పుడు నీకంతా పరమాత్మమయంగా కనిపిస్తుంది. ఆ పరమాత్ముని యందే నీ మనస్సు లగ్నం చెయ్యి. అలా చేస్తే శత్రువులనేటువంటి వాళ్లే నీకు కనిపించరని చెబుతున్నాడు. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకముల్ చిత్తమున్ గెలువగనేరవు. ఏం చెప్పావు నాన్న? లోకాలన్నీ జయించావా? ముందు ఇంట గెలిచి తర్వాత కదా రచ్చ గెలవాలి. నీలోనే ఉన్నటువంటి కామక్రోధ లోభమోహ మద మాత్సర్యములనే అంతఃశత్రువులను జయించలేనటువంటి వాడవు. బాహ్యమైన శత్రువుల్ని గెలిచాను అంటున్నావు. గెలవటం అంటే ఎదురుకుండా కనిపించేటువంటి జీవులందరినీ బాధ పెట్టడం కాదు. నీలో ఉన్నటువంటి దుర్మార్గమైన రాగద్వేషాది ద్వంద్వములను, అలాగే ఇంద్రియములను జయించటం అనేది ప్రధానం. అది లేనంత వరకు నీవు విజేతవు కావు. దిక్కులను జయించాను, సామ్రాజ్యాన్నంతా స్వాధీనపరుచుకున్నాను, ఇది నిజమైన గెలుపు కాదు. తండ్రి, నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రువులారూర ప్రభిన్నుల చేసినన్ ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు. నీలో ఉన్న ఆ అంతఃశత్రువులైన అరిషడ్వర్గములను నీవు జయించినట్లయితే నీకింక శత్రువులనేటువంటి వాళ్ళు అసలు కనిపించరు నీ కంటికి. నేర్పున చూడుమా దానవేశ్వర, నేర్పుగా చూడాలి. తెలివి ఇక్కడ కావాలి. తెలివంటే ఏది? ఈ సమస్తమైన జగత్తు పరమాత్మమయమనే జ్ఞానం కలగటమే నిజమైన తెలివి. దస్యోన్పురా షణ్ణ విజిత్య లుంపతో మన్యంత ఏకే స్వజిత దిశో దశ సమాత్మనోజ్ఞస్య సమస్య దేహినాం సాధో స్వమోహ ప్రభవా కుతః పరే. అదే భావన చెబుతూ ఉన్నారు ఈ శ్లోకంలో. అంతఃశత్రువులైనటువంటి ఆరింటిని ఎవరైతే జయిస్తారో వాళ్లే గొప్పవాళ్ళు. అంతేకాని 10 దిక్కుల్ని జయించటం అనేటువంటిది నిజమైన గెలుపు కానే కాదు. నిజమైన జ్ఞాని ఎవరో తెలుసా? దేహినాం సమస్య, సమస్తమైన దేహము కలిగిన ప్రాణులన్నిటి పట్ల సమభావంతో ఉండి సాధు సజ్జనుడై ప్రవర్తించేటువంటి వానికి స్వమోహ ప్రభవాః కుతః పరే, శత్రువులెవరుంటారు, మోహాలే ఉంటాయి అని చెప్పి ఎంతో నీతిని బోధిస్తున్నాడు ప్రహ్లాదుడు. ఆ మాట చెప్పేసరికల్లా హిరణ్యకశిపునకు కోపం ఇంకా ఎక్కువైపోయింది. పట్టుదల అనేటువంటిది మంచి విషయాల్లో ఉండాలి. విచక్షణ లేకుండా ఇక్కడ ప్రహ్లాదుణ్ణి దోషభావంతో చూస్తూ హిరణ్యకశిపుడిలా అంటున్నాడు. వ్యక్తంత్వం మర్తు కామోసి యోతి మాత్రం వికథసే ముమూర్షూణాం హి మందాత్మన్ ననుస్యు విప్లవాగిరః. నాకు అర్థమైందిలే ప్రహ్లాద, నీవిక జీవించాలి అనే కోరిక నువ్వు కోరటం లేదు, నీకు ఆశ లేదు. నువ్వు చావాలనుకుంటున్నావు, మరణించాలనే నిశ్చయానికి వచ్చేశావు. అందువల్లనే ఈ విధంగా అడ్డు ఆపు లేకుండా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నావు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నావు. వికథసే, ఎదిరించినట్లుగా నా నీతికి విరుద్ధంగా మాట్లాడుతున్నావు. ముమూర్షూణాం హి మందాత్మన్ ననుస్యు విప్లవాగిరః.
చావాలనుకునే వాళ్ళకి అర్థరహితంగా ఈ విధంగా తెలివిలేని దుర్మార్గమైన అవకతవకలైన మాటలే వస్తాయి నోట్లో నుంచి. నిన్ను చూస్తూ ఉంటే అదే నాకు అర్థమవుతోంది. యస్త్వయా మందభాగ్యోక్తో మదన్యో జగదీశ్వర, నాకంటే ఈ జగత్తులో వేరే ఈశ్వరుడే లేడు, నాకన్నా గొప్పవాడే లేడు, నేనే అందరినీ పరిపాలిస్తూ ఉన్నాను, నన్ను నియంత్రించే వాళ్ళు ఎవ్వరూ లేరు ఈ ప్రపంచంలో. ఎక్కడ కలడే క్రియల్ ఏ చక్కటి వర్తించు. నువ్వు చెప్పే పరమాత్మ శ్రీ విష్ణువు ఎలా ఉంటాడు, ఎక్కడ తిరుగుతున్నాడు, అతని స్వరూపమేమిటి, ఎట్టి జాడను వచ్చున్, ఏ దారిలో వస్తూ ఉంటాడో చెప్పు, అసలు నేను పట్టుకుంటాను. నిన్ను అతడే రక్షిస్తాడని నీవు ఆలోచిస్తున్నావు కదా, నేను అతన్ని పట్టుకుంటాను. చక్కడుతు నిన్ను విష్ణుని పెక్కులు ప్రేలెదవు వాని భృత్యుని భంగిన్. అతడి సేవకుళ్లాగా దాసుడవై అనేక రకాలైన మాటలు మాట్లాడుతున్నావు. ఆ విష్ణువుని నిన్ను కలిపి పట్టుకుని నేను శిక్షిస్తాను ప్రహ్లాద. క్వాసౌ యది ససర్వత్ర, ఎక్కడున్నాడో చెప్పు, అంతటా ఉన్నాడంటావా అని అడిగితే ప్రహ్లాదుడు చెబుతున్నాడు సమాధానం. అద్భుతమైన పద్యం. కలడంబోధి కలండుగాలి కలడాకాశంబునన్ కుంభినిన్. అంతటా ఉన్నవాణ్ణి ఎక్కడున్నాడో చెప్పు, ఎక్కడున్నాడో చెప్పు అంటే ఒకచోట ఉంటే కదా చూపించేది. అంతటా నిండి ఉన్నాడు, సముద్రంలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, భూమిలో ఉన్నాడు, పంచభూతాల్లో ఉన్నాడు. కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్. దిక్కులంతా వ్యాపించి ఉన్నాడు. పగలతడే, రాత్రి అతడే, ఆకాశము అతడే, చంద్రుడు సూర్యుడు అన్నీ అతడే ఉన్నాడు. కలడోంకారమునల్ త్రిమూర్తులం త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీశుండు తండ్రి. త్రిమూర్తి స్వరూపుడై ఉన్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకే ఒక స్వరూపాన్ని ధరిస్తే అదే ఆ పరమాత్మ శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య రూపము. త్రిలింగ వ్యక్తులన్, లోకంలో మనం చూచేటువంటి అనేక భేదములతో ఉన్న జీవులన్నీ కూడా శ్రీ మహావిష్ణువే ఉన్నాడు. ఇంకా అక్కడ ఇక్కడ అని వెతుకుతావెందుకయ్యా. అంతటన్ కలడీశుండు తండ్రి వెతకంగా నేల ఈయాయడన్. అంతటా కనిపిస్తున్న పరమాత్మను ఎక్కడో ఒకచోటే ఉన్నాడనుకుని వెతకటం అనేది అవివేకమే కదా అన్నాడు. అంతటితో ఆకుండా ప్రసిద్ధమైన చక్కని పద్యాన్ని చెబుతున్నాడు. పోతనవారు అందించిన చక్కని అమృత గుళిక. ఇందుగలడందులేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే. ఇక్కడున్నాడు అక్కడున్నాడని వెతకటం ఎందుకు, సందేహం ఎందుకు, నా మాట నువ్వు వింటే ఎక్కడ చూచినా అతడే ఉన్నాడు అని సర్వాంతర్యామైనటువంటి పరమాత్మను చక్కగా వర్ణించి చెప్పాడా ప్రహ్లాదుడు. యది సహా సర్వత్ర కస్మాత్ స్తంభే నదృశ్యతే అన్నాడు హిరణ్యకశిపుడు. అంతటా ఉన్నాడా, అయితే ఈ స్తంభంలో కూడా ఉంటాడా ప్రహ్లాద అని గట్టిగా గద్దించి అడుగుతున్నాడు. డింభక సర్వస్థలముల అంభోరుహ నేత్రుడుండు అనుచు మిగుల సంరంభమునన్ పలికెదవు. అంతటా ఉన్నాడన్నావు కదా, నీ యొక్క ఆ తెలివి చూస్తుంటే నాకు నవ్వు వస్తోంది. ఎంత నమ్మకంగా చెబుతున్నావు నువ్వు. అయితే ఈ స్తంభంలో ఉంటాడా, ఈ స్తంభంబున చూపగలవే చక్రిన్ గిక్రిన్. ఆ హిరణ్యకశిపుని యొక్క భావం శ్రీహరి పట్ల ఎలా ఉన్నదనేది ఈ పదాల్లో స్పష్టంగా చెబుతున్నారు. అంత నిర్లక్ష్యంగా ఉన్నాడు. ఈ స్తంభమున చూపగలవా ఆ చక్రిని విష్ణువుని అని అడిగాడు. సోహం వికత్తమానస్య శిరఃకాయాద్ధరామితే గోపాయేత హరిస్త్వాద్యయస్తే శరణమీప్సితం. నన్ను ఎదిరిస్తూ ఉన్నావు కదా నువ్వు, ఇప్పుడు ఆ హరి నాకు కనిపిస్తే ఆ హరిని కూడా నేను శిక్షిస్తా. ఒకవేళ నేను అడిగిన చోట ఈ స్తంభంలో గనక విష్ణువు కనిపించినట్లయితే నా కత్తితో నీ శిరస్సుని తెగ నరుకుతాను అని తన బిడ్డను పుత్రుణ్ణి భయపెడుతూ ఉన్నాడు హిరణ్యకశిపుడు. నిన్ను చంపేటప్పుడు నిజంగా ఆ విష్ణు వచ్చి రక్షిస్తాడేమో చూస్తాను. అతడే గనక ఉన్నట్లయితే నిన్ను రక్షించడానికి వస్తాడుగా, ఆ వచ్చినప్పుడు ఆ హరిని కూడా పట్టుకుంటానని చెబుతున్నాడు.
హరి సర్వాకృతుల కలండనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడై ఎందును లేడు లేడని సుతుందైత్యుండు తర్జింప. ప్రహ్లాదుడేమో అంతటా విష్ణువు వ్యాపించి ఉన్నాడంటాడు, హిరణ్యకశిపుడేమో లేడు లేడు అంటాడు. మరి ఈ హిరణ్యకశిపుని మాట అసత్యం చేసి తన భక్తుణ్ణి రక్షించటం కోసం పరమాత్మ శ్రీ నరసింహాకృతి నుండే అచ్యుతుడు నానా జంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబునన్. తన భక్తుని మాట నిజం చెయ్యాలి కాబట్టి అంతటా వ్యాపించి ఉన్న పరమాత్ముడు నృసింహాకృతిని దార్చి ప్రతి చోట తాను ఉండి ఎక్కడ ప్రహ్లాదుడు తానున్నాడని చెబితే అక్కడి నుంచి బయటికి రావటానికి సంసిద్ధుడై ఉన్నాడా పరమాత్మ. వెంటనే ప్రహ్లాదుడు చెబుతున్నాడు హిరణ్యకశిపునితో, నాన్నగారు అంభోజాసనుడాదిగాగ తృణపర్యంతంబు విశ్వాత్ముడై, బ్రహ్మ దగ్గర నుంచి గడ్డి పరక వరకు అంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు ఆ శ్రీ మహావిష్ణువు. అలాంటి శ్రీ మహావిష్ణువు సంభావంబున నుండు ప్రోడ, అన్నిట్లోనూ ఎలా ఉంటాడా పరమాత్మ? అన్నిటినీ ఆదరంగానే భావిస్తూ ఉంటాడు. నీలాగా వాడెంత వీడెంత అలాంటి భావాలు పరమాత్మకు ఉండవు. అందరినీ సమానంగా చూడగలిగేటువంటి ఆ పరమాత్ముడు ఆదరంతో ఉంటాడు అన్ని జీవుల్లోనూ. విపుల స్తంభంబునందుండడే స్తంభాంతర్గతుడయ్యునుండుటకు ఏ సందేహమున్ లేదు. ఆయన స్తంభంలో ఉంటాడు అనే విషయంలో నాకైతే ఏ విధమైన సందేహము లేదు. నిర్దంభత్వంబున నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్, అనుమానం లేకుండా కనిపిస్తాడంటున్నాడు ప్రహ్లాదుడు. ప్రతి ఒక్కరికి ఉండవలసినటువంటిది ఇదే విశ్వాసము. మనం నమ్మేటువంటి దైవము తప్పక మనకు కనిపిస్తుంది, మనను రక్షిస్తుంది, మన పట్ల ఎప్పుడూ ప్రేమతో ఉంటుంది ఆ స్వరూపం అనే అమితమైన శ్రద్ధాశక్తులు ఎవరికైతే ఉంటాయో వారి పట్ల పరమాత్ముడు ఉంటాడు. వెంటనే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని మాటలు విన్నాడు. ఏవం దురుక్తైర్ముహురర్దయన్ రుషా సుతం మహాభాగవతం మహాసురః ఖడ్గం ప్రగృహ్యోత్పతితః వరాసనాత్ స్తంభం తతాడాతి బలః స్వముష్టిన. ఒక్క ఉదుటున తాను కూర్చుని ఉన్నటువంటి సింహాసనం మీద నుంచి ఎగిరి యువతలకు వచ్చాడు, కత్తిని చేత్తో పట్టుకుని ఆ ప్రహ్లాదుణ్ణి శిక్షించటానికి. అలా వచ్చి ఎదురుకుండా ఉన్నటువంటి స్తంభాన్ని తన ముష్టిఘాతంతో గట్టిగా కొట్టాడు. స్తంభం తతాడ అతిబలః సముష్టిన. పరమ భాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదుణ్ణి శిక్షించాలనే కోరిక, స్తంభంలో పరమాత్ముడు విష్ణు ఉన్నాడా లేదా చూడాలనేటువంటి ఉత్కంఠ, ఈ రెండిటితో కూడి ఆ హరిని పట్టుకోవాలి, ఎలాగైనా హరి లేకుండా చెయ్యాలి అనేటువంటి క్రోధంతో ఒక్కసారి దూకాడు. తదైవ తస్మిన్ నినదోతి భీషణ. ఆ సమయంలో ఆ స్తంభాన్ని ఒక్కసారి ముష్టిఘాతంతో తాడనం చెయ్యంగానే పెద్దగా శబ్దం వచ్చింది. ఆ శబ్దం ఎలా ఉన్నది అంటే ఎవ్వరూ వినలేనంత దారుణంగా ఉంది. అన్ని లోకాల్లో ఉన్నటువంటి దేవతలు తదితరులైనటువంటి ప్రాణులు అందరూ కూడా భయపడుతున్నారు, ఉలిక్కిపడ్డారు. ఫెళ్ళ ఫెళ్ళ పటపటమనేటువంటి దారుణమైనటువంటి శబ్దం అది. బభూవయేనాండ కటాహమస్ఫుటతు. గంగాళంలో ఉండేటువంటి ఈ బ్రహ్మాండం అంతా ఒక్కసారి అదిరిపోయింది. బ్రహ్మగారు కూడా తణువుకున్నాడు. ఏమిటి శబ్దం అనుకున్నాడు. యం వై స్వధిష్ణ్యోపగతం త్వజాదయః శ్రుత్వా స్వధామాప్యయమంగమేనిరే. ఆయా స్థానాల్లో అధిపతులై ఉన్నటువంటి మహానుభావులు దేవతలందరూ కూడా అనుకున్నారు, ఏమిటి శబ్దము, కొంపదీసి ప్రళయం కానీ వచ్చిందా? ప్రళయకాలంలో అంతటినీ సృష్టినంతటినీ లయం చేసేటువంటి సంకల్పంతో పరమాత్ముడున్నప్పుడు ఏ విధమైన భీషణమైన శబ్దాలు వస్తాయో అలాంటి శబ్దం వస్తూ ఉన్నది. నిజంగా ఇది ప్రళయమా అని బ్రహ్మాది దేవతలు కూడా భయపడేంత శబ్దం వచ్చింది. ఆ స్తంభం ఒక్కసారి విరిగిపోతూ ఉంటే సవిక్రమన్ పుత్రవధేప్సు రోజసా నిశమ్య నిర్హ్రాదమపూర్వమద్భుతం
అంతఃసభాయాం నదదర్శ తత్పదం వితత్ర సూర్యేన సురారియూధపాః. ఆ హిరణ్యకశిపుడేమో విక్రమించి శత్రువైనటువంటి హరిని జయించాలనుకుంటున్నాడు తన బలంతో. కానీ ఆ వచ్చిన శబ్దమేమో భయంకరంగా ఉంది. అంతటి హిరణ్యకశిపునకు కూడా భయం పుట్టింది. ఏమిటి శబ్దం, తట్టుకోలేకపోతూ ఉన్నానే, ఇంత అద్భుతమైన శబ్దమా, ఎక్కడి నుంచి వచ్చిందని సభలో అటు ఇటు తేరిపార చూచాడు. అంతఃసభాయాం నదదర్శ తత్పదం, ఆ శబ్దాన్ని చూడలేదు. వితత్ర సూర్యేన సురారియూథపాః, దేవతల శత్రువులైన రాక్షసులందరూ ఆ శబ్దాన్ని విని భయపడి పారిపోతూ ఉన్నారు. హిరణ్యకశిపుడు కూడా భయపడ్డాడు. కానీ ధైర్యాన్ని చిక్కబట్టుకుని చూస్తున్నాడు ఎవరి శబ్దం చేసిందని. అంత అద్భుతంగా ఆ హిరణ్యకశిపుని ఎదుటకు రాబోతూ ఉన్నాడు నృసింహస్వామి. ఈ అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనం మరలా తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.